తర్వాత 3 కాన్పులు అమ్మాయిలు ఉన్నారని ఆపరేషన్ ఇక్కడ ఏం జరగలేదు. అయితే ఎంజీ నగర్ దండ శివేముల మండలం సూర్యాపేట డిస్టిక్ అమ్మాయి వాళ్ళకి చెప్పు. మహబూబాద్ జిల్లా టోర్నగల్ మండలం. అయితే అమ్మాయి పేరు సుహాసిని. అమ్మాయి వాళ్ళ హస్బెండ్ పేరేది హరి సింగ్. అనే ఆయనకు 2 కూతుర్లు. మళ్ళా ప్రెగ్నెన్సీ తోటి ఉంది. అయితే డాక్టర్ ఈయన ఏం చేసిన ఆయన తెలిసిన డాక్టర్ తోటి సంప్రదింపుతోటి అమ్మాయి ఉందని తెలుసుకుని ఆయన 3.5-4 నెలలు అబార్షన్ చేయాల్సింది 7వ నెలలో అబార్షన్ చేయించిండు. అది ఎక్కడ గవర్నమెంట్ హుజూర్ నగర్ హాస్పిటల్ అని చెప్పి తీసుకుపోయాడు. అయితే ఆ గవర్నమెంట్ హాస్పిటల్ చేయించకూడదు, మామిడి తోటలో రూమ్ లో తీసుకుపోయి ఆర్ఎంపీ డాక్టర్ని పిలిచి అది అబార్షన్ చేయించాడు. అబార్షన్ చేసిన తర్వాత చేసింది ఎవరికి చెప్పలేదు, ఎవరిని తీసుకోలేదు. ఇద్దరే పోయి చేయించుకొని వచ్చేసిండు. వచ్చిన తర్వాత అమ్మాయి చచ్చిపోయింది. చచ్చిపోయిన విషయం కూడా ఎవరికి చెప్పలేదు ఆయన. ఇది జరిగింది. తీసుకొచ్చి ఆయన మీద కంప్లైంట్ ఇస్తే పోలీసు ఆయన పేరు ఆయన ఊరు మాత్రమే రాసిన కంప్లైంట్ తీసుకోలే. ఇప్పుడు మేము వచ్చి ఇప్పుడు పోలీస్ స్టేషన్ దాంట్లో ధర్నా చేస్తేనే ఇప్పుడు వాళ్ళు కంప్లైంట్ మేము తీసుకుంటామని చెప్పి లోపల తీసుకెళ్ళారు. పోస్ట్ మాస్టర్ కూడా వాళ్ళు ఏం పట్టించుకోకుండా మమ్మల్ని ఇట్లా సతాయిస్తున్నారు. ఇది జరిగింది. 5 సంవత్సరాలు మామూలు డెలివరీ చేయాలని ఆపరేషన్ చేపిస్తే 3వ ఛాన్స్ ఉండదని మామూలు నార్మల్ డెలివరీ చెప్పించి ఆర్ఎంపీ డాక్టర్ కి తీసుకుపోయి తోటలో అక్క అన్న చెల్లెలు 3 కలిసి మాకెవరికి సంప్రదించకుండా తల్లిదండ్రులకి సంతకం తీసుకోకుండా అబార్షన్ చెప్పించి ఏడ ఉన్నామంటే మా నెంబరు బ్లాక్ లిస్ట్ లో పెట్టి హుజూర్ నగర్ లో ఉన్నాం, మళ్ళీ నార్కెట్పల్లిలో ఉన్నాం, మట్టపల్లిలో ఉన్నామని అదే విధంగా చెప్పి స్కానింగ్ తెప్పిస్తున్నాం. ఆడ ఏమేమో ముక్కలు ఏమో ఆగినాయేమో అని ఏం చెప్పలే. మంచిగా ఉంది, మంచిగా డెలివరీ చెప్పిస్తున్నా. నేను హైదరాబాద్ తీసుకుపోతున్నా. నాదేమో పెట్రోల్ బంకు హైదరాబాద్ లో ఉందని నేను నా భార్య 3 నా పిల్లలతోటి పోతున్నామని చెప్పి నా దగ్గరకు వచ్చి చిన్న పిల్లలను తీసుకొచ్చి కోదాట్లో నా దగ్గరకు వదిలిపెట్టి చిన్న పిల్లలకు హాస్పిటల్లో తీసుకుపోయి చూపించి మళ్ళొచ్చి ఆడపిల్లలను తీసుకొని పోతానని తీసుకుపోయి మాకు శ్రమైనప్పుడు తర్వాత వాళ్ళ ఇంటికాడ తీసుకొచ్చి తల్లిదండ్రుల సంతకం కూడా చేసుకోలేదు.